నువ్వే కావాలి. సీతకు పూర్తిగా రికవరీ అయినంత వరకు సీతను ఎక్కడికి పంపించడు విక్రమ్. తననే 2 రోజులు కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. జయరాం గారు యశ్వంత్ని ఎన్నిసార్లు అడిగినా కూడా యశ్వంత్ అసలు నోరు విప్పడు. ఇక జయరాం గారికి ఆల్రెడీ విక్రమ్ మీద అనుమానం ఉంటుంది. కానీ రాజకీయాల ప్రచారం కోసం వెళ్ళడంతో ఇక ఆ సంగతి వేరే వాళ్ళకి అప్పచెప్పి అక్కడ నుండి ప్రచారాల కోసం కావాల్సినవన్నీ సిద్ధం చేసుకోవడంలో జయరాం గారు బిజీగా ఉంటే సీతను కేరింగ్గా చూసుకోవడంలో విక్రమ్ బిజీగా ఉంటాడు. అదంతా కవర్ చేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తూ ఉంటాడు యశ్వంత్. ఇలా ఇక జరుగుతూ ఉండగా సీత కాలేజీకి వెళ్తుంది. ఇక కాలేజీలో వాళ్ళన్న మాటలకు సీత తల వంచుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక ఇలానే ఉంటే నన్ను నలుగురిలో మాట కాయాల్సి వస్తుంది. ఎందుకు విక్రమ్ గారు, మీకు అది అర్థం కావటం లేదు. ఇప్పటికీ చాలా తక్కువ చేసి నన్ను మాట్లాడుతున్నారు. ఏదో చూపించి మిమ్మల్ని లొంగ తీసుకున్నానని అనుకుంటున్నారు. కానీ మీకు ఎంత దూరంగా వెళ్దామని అనుకున్నా మీరు అంతే దగ్గరగా నాకు వస్తున్నారు. నేను ఈ మాటల్ని నేను పడలేను. మీకు అది ఎంత చెప్పినా అర్థం కావటం లేదు అని కాలేజీకి వెళ్ళిన సీత అక్కడ ఉండలేక అందరి మాటలతో బాధపడుతూ వాటికి చెప్పి ఊరికి బయలుదేరి వెళ్తుంది. ఊరికి వెళ్ళినా కూడా అక్కడ ప్రశాంతత కూడా ఉండదు. వాళ్ళ పిన్ని ఇక మాటలతో తండ్రిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే వాళ్ళ తమ్ముడితో పెళ్లి జరిపించేయాలని ప్లాన్ చేస్తూ ఉంటుంది. అప్పుడు కూడా ప్రెసిడెంట్ గారు ఏదో కారణం చెప్పి పంతులు గారితో ముహూర్తాలు లేవని 2 నెలల తర్వాత బాగున్నాయని చెప్పించి మళ్ళీ పెళ్లిని వాయిదా వేయడానికి అడ్డుకుంటూ ఉంటారు. ఈసారి సీత వారం రోజులు రెస్ట్ తీసుకుని కాలేజీకి వెళ్తుంది. సీత ఫోన్ చేసినా కూడా అవాయిడ్ చేయడంతో విక్రమ్కి కోపం వస్తుంది. ఆ రోజు కాలేజీకి వస్తుంది. ఎవరేమన్నా తన కోర్స్ కంప్లీట్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది సీత. విక్రమ్కి తను అనుకున్న విషయం ఖచ్చితంగా చెప్పేయాలని కూడా నిర్ణయం తీసుకుని ఊరి నుండి బయలుదేరి వచ్చిన సీత కాలేజీకి అయితే వెళ్తుంది. కాలేజ్ క్యాంపస్లో ఆ రోజు వర్షం పడుతుంది. సాయంత్రం సీత నెమ్మదిగా వస్తుంది. విక్రమ్ అయితే తన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు చాలా కోపంగా. ఎదురుగా వస్తున్న సీతను చూసి కోపంగా, ఎక్కడికి వెళ్ళిపోయావు సీత? వారం రోజులు ఫోన్ కూడా ఎత్తలేదు. సీత తలదించుకుని, నేను ఊరికి వెళ్ళాను విక్రమ్ అని అంటుంది. ఆ మాటకి విక్రమ్ అయితే, ఊరికి వెళ్ళావు, మరి నాకు చెప్పకుండా వెళ్ళావు. నేనెవరో నీకు తెలుసు కదా, కనీసం చెప్పాలని లేదా? కొన్నిసార్లు ఫోన్ చేస్తే విషయం చెప్పాలి కదా. ఫస్ట్ నుండి కూడా నేనంటే నీకు లెక్కలేనితనం అని విక్రమ్ చాలా సీరియస్గా అంటే సీత కంటతడి పెట్టుకుని, అదే సమస్య విక్రమ్, నువ్వెవరో నాకు తెలుసు. నీ స్థాయి, నీ కుటుంబం, నీ తండ్రి పవర్ ఇవన్నీ చూసి నీకు నేను సరిపోను అని ఎన్నోసార్లు నాకు అనిపిస్తుంది విక్రమ్ గట్టిగా. అది నీ నిర్ణయం కాదు సీత, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అది చాలు నాకు అని అంటాడు. సీత దడగా, కానీ నాకు పెళ్ళయింది విక్రమ్. విక్రమ్ ఆ మాటకు షాక్ అయి చూస్తూ ఉంటాడు. ఏమన్నావు అని ఈసారి గట్టిగా అంటాడు. తను విన్నది ఎంతవరకు నిజమో కాదో అని. సీత, అవును, నా కుటుంబం కోసం, వాళ్ళ మాట కోసం నేను పెళ్లి చేసుకున్నాను అని సీత అంటుంది. ఇక నన్ను వదిలేయి విక్రమ్ దయచేసి అని చేతులు జోడించి ప్రాధేయపడుతూ ఉంటుంది. విక్రమ్ కోపంతో దగ్గరికి వస్తాడు. విక్రమ్ కళ్ళల్లో కోపం. పెళ్ళయిందా అని సీరియస్గా అడుగుతాడు. అయితే ఏంటి, పెళ్ళైతే ప్రేమ మారిపోతాయా? సీత భయంతో, విక్రమ్ ఇది సరికాదు. విక్రమ్ గట్టిగా, నువ్వు నాదానివి సీత, దానిని ఎవరూ కూడా మార్చలేరు. ఎవరైనా పెళ్లి చేసుకున్న నీ హృదయం నాదే. సీత కన్నీళ్ళతో, ఇది ప్రేమ కాదు విక్రమ్, ఇది బలవంతం అంటుంది. విక్రమ్ చాలా సీరియస్గా, ఏదైనా అనుకో, కానీ నువ్వు నన్ను ప్రేమించాల్సిందే అని అంటాడు. కళ్ళల్లో కనిపిస్తున్న కోపానికి సీత విక్రమ్ని చూసి వెనక్కి జంకుతుంది. అయినా కూడా ఎట్టి పరిస్థితుల్లో దూరంగా వెళ్ళాలని నిర్ణయించుకోవడంతో, నాకు మా బావతో పెళ్ళయింది విక్రమ్ గారు, మీకు ఎందుకు అర్థం కావటం లేదు అని తన మెడలో ఉన్న తాళిబొట్టును తీసి చూపిస్తుంది. దాంతో విక్రమ్ ఆ తాళిబొట్టును పట్టుకొని కోపం పిక్స్కి వెళ్తుంది. ఈ తాళిబొట్టు చూసే కదా నువ్వు ఇంత ధైర్యంగా నా ముందుకు వచ్చి నిలబడుతున్నావు, ఎవడు వస్తాడు, నేను కూడా చూస్తాను అని తీసి పక్కన పడేసి, మన ఇద్దరికి ఎప్పుడో పెళ్ళైపోయింది సీత, నువ్వు ఇంకా ఏమనుకుంటున్నావు? నిన్ను నమ్మి ఇలా వదిలేస్తానని నువ్వు అనుకుంటున్నావా అని అంటాడు. ఏం మాట్లాడుతున్నావు? నాకు తెలియకుండా ఎవరిది పిచ్చిగాని పట్టిందా అని ఫ్రస్ట్రేషన్లో అరుస్తూ ఉంటుంది సీత. నాకు పిచ్చి కాదే, నీకే పిచ్చి, ఏంటో చూపిస్తా. విక్రమ్ తనది అనుకున్నాడు అంటే ఎంత దూరమైనా వెళ్తాడు, అది నీకు ఎప్పుడో తెలిసి ఉంటుంది. అయినా కూడా నా దగ్గర నువ్వు కోతి గెంతులు వేస్తూ ఉంటావు. నీకు నీ బాధ నీ పిన్ని ఊర్లో
నీ బావ నీ పిన్నికి నీ ఊర్లో నీకు సహాయం చేస్తున్నాడు కదా, అతనికి అందరికీ కలిపి కూడా నేను ట్రీట్మెంట్ ఇస్తాను. కానీ వాళ్ళందరితో నాకు అనవసరం. నీ వరకే కాబట్టి నీకే ముందు ఇవ్వాలి. నా దగ్గర వేషాలు వేస్తున్నావు కదా, నువ్వే మెడలో తాళి కట్టుకుని నాకు పెళ్ళైపోయిందని చెప్తే నేను వదిలేస్తానని అనుకుంటున్నావా? అసలు ఇంతవరకు నీకు అవకాశం ఇవ్వడమే చాలా ఎక్కువ. చదువుకుంటావు కదా అని నీకు ఛాన్సెస్ ఇచ్చాను. అందుకే నీకు దూరంగా ఉన్నాను. లేదంటే ఎప్పుడో నిన్ను నా ఇంటిలో తీసుకుని వెళ్ళేవాడిని. ఇక అస్సలు ఆలస్యం చేయను అని చెప్పి బరబరా లాక్కుని వెళ్తూ ఉంటాడు. విక్రమ్, ఏం చేస్తున్నావు? వదులు. అసలు ఏంటి? చెప్తే వినేదే అనే ఈ నిర్ణయం నీదే తప్ప నన్ను ఎప్పుడు కూడా పట్టించుకోవు. ఎందుకు నా మనసు నీకు అర్థం కాదా? నా ఇష్టం నీకు అవసరం లేదా అని వాదిస్తూ ఉన్నా కూడా అస్సలు విక్రమ్ వెనక్కి తగ్గడు. సీతను అలా లాక్కుని వెళ్ళి కారులో అయితే నెట్టి కూర్చోబెట్టేస్తాడు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని రూట్ మారిన కారు వెళ్తున్న దానికి చూస్తూ అరుస్తూ ఉన్న విక్రమ్ చాలా సీరియస్గా డ్రైవ్ చేస్తూ ఒక గుడి ముందైతే కారు ఆపుతాడు. అమ్మవారి మెడలో ఉన్న పసుపు కొమ్మను తీసుకుని తాళి కట్టేస్తాడు. ఎప్పుడో రిజిస్టర్ ఆఫీస్లో మన ఇద్దరు పెళ్ళి జరిగింది. ఇప్పుడు నేను మెడలో తాళి కూడా కట్టేశాను. ఇక నాకు చెప్పి ఉంటే నీ మెడలో గ్రాండ్గా పెళ్లి చేసుకునేవాడిని కదా, నీ ఆత్రం ఎందుకు చెప్పు అని చాలా కూల్గా మాట్లాడతాడు విక్రమ్. అప్పటి వరకు కోపం ఎటుపోయిందో విక్రమ్ ప్రవర్తన కాస్త విచిత్రంగా అనిపిస్తుంది సీతకు. అయినా నువ్వు ఊరికి వెళ్తే నేను అలా ఎలా వదిలేస్తానని అనుకున్నావా? నా మనసులో ఎప్పుడు నీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. నాకు అర్జెంట్ మీటింగ్స్ ఉండి నేను రాలేకపోయాను అంతే. అంత మాత్రాన నిన్ను ఒంటరిగా వదిలేస్తానని నువ్వు ఎలా అనుకున్నావు? సీత, నాకు దూరంగా పరిగెత్తాలని నువ్వు చూస్తున్నప్పుడే నీ మీద నాకు డౌట్ వచ్చి నీ వెనకాల ఒక మనిషిని పెట్టాను అని విక్రమ్ అంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నావా విక్రమ్ అని అడుగుతుంది. నా వల్ల ఏదైనా తప్పు జరుగుతుందని అంటే నువ్వు తప్పు చేస్తావని నేను అనటం లేదు, కానీ పిచ్చి వేషాలు వేస్తావని అంటున్నాను. రెండిటికి తేడా ఉంటుంది సీత, అది నువ్వు తెలుసుకోవాలి అని అంటుంది. ఇక మరొక వైపు రాధి మాధవ్ వాళ్ళు లవ్ ట్రాక్ అయితే నడుస్తూ ఉంటుంది. మహాలక్ష్మి జయరాం వాళ్ళకి మాధవ్ లవ్లీ వాళ్ళ ప్రేమ విషయం తెలిసి వాళ్ళ పెళ్ళి ఎప్పుడూ జరపాలని నిర్ణయించుకుంటారు. కానీ ఫస్ట్ నుండి విక్రమ్ లవ్లీకి పెద్దగా పడదు. కానీ మహాలక్ష్మి గారు జయరాం గారికి ఒప్పించి ఇక లవ్లీని విక్రమ్కి ఇచ్చి పెళ్లి చేయాలని మాట తీసుకుంటారు. జయరాం గారు కూడా కొడుకు గురించి కొన్ని నిజాలు తెలియడంతో పద్మిని గారికి ఖచ్చితంగా మాట అయితే ఇవ్వరు. విక్రమ్కి నచ్చితే లవ్లీకి ఇచ్చి పెళ్లి చేస్తాను, ఇంటి కోడలుగా చేసుకుంటాను అని అంటారు. మహాలక్ష్మికి ఎందుకో లవ్లీ పెద్దగా నచ్చదు, అయినా కూడా మౌనంగా ఉంటుంది. ఆడపడుచును బాధ పెట్టలేక మరి ఎవరి జీవితం ఎటు మలుపు తిరుగుతుందో విక్రమ్ నిర్ణయం తెలిస్తే జయరాం గారు పద్మిని గారు ఎలా రియాక్ట్ అవుతారో వచ్చే ఎపిసోడ్లో అయితే మిస్ కాకండి. ఇది ఎపిసోడ్. ఈ ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి అండ్ లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.